భారతీ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్ పై చర్యలు తీసుకుంటూ ఉన్నారు అధికారులు. నిర్మాణ సంస్థ భారతీ బిల్డర్స్ పై తెలంగాణ రేరా భారీగా జరిమానా విధించింది. 4,74,17,729 రూపాయల ఫైన్ వేసింది తెలంగాణ రేరా. ప్రీ లాంచ్ స్కీమ్ పేరుతో కొనుగోలుదారుల నుంచి నిధులు వసూలు చేసింది ఈ సంస్థ. అయితే అనుమతులు లేకుండానే నిధుల సేకరణ జరిగినట్టుగా అధికారులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదుతో భారతీ బిల్డర్స్ ని డిఫాల్టర్ గా ప్రకటించింది రేరా. సో 60 రోజుల్లో కొనుగోలుదారులందరికీ కూడా మనీ వాపస్ చేయాలి అంటూ ఆ సంస్థని ఆదేశించింది. వడ్డీతో కలిపి మొత్తం అమౌంట్ రీఫండ్ చేయాలి అంటూ స్పష్టమైన ఆదేశాలు వెళ్ళాయి. రేరా రిజిస్ట్రేషన్ లేని ప్రాజెక్టులు ఎక్కడా కూడా వాళ్ళు ప్రీ లాంచ్ స్కీమ్స్ ని ప్రవేశపెట్టడానికి వీలు లేదు, అది నిషిద్ధం. సో లావాదేవీకి ముందు రేరా పోర్టల్లో ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ అన్నది ఖచ్చితంగా చేయాలి. ఆ సంస్థలు కొనుక్కునే వాళ్ళు కూడా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయిందా లేదా అని చూసుకునే అందుకు డబ్బులు కట్టుకోవాలి. అంతేగాని గుడ్డిగా వాళ్ళు చెప్పే మాటలు నమ్మి ముందుకు వెళ్ళకూడదని చెప్పి కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. సో ప్రస్తుతం మనం భారతీ బిల్డర్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ చూస్తూ ఉన్నాం. కొంపల్లిలో ఉంది భారతీ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ అనే ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ మీద రేరా అధికారులు ఇప్పుడు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఆ నిర్మాణ సంస్థ అయిన భారతీ బిల్డర్స్ పై తెలంగాణ రేరా భారీగా జరిమానా విధించింది. ఎంత అంటే 4,74,17,729 రూపాయల ఫైన్ వేసింది తెలంగాణ రేరా. అందుకు కారణం ఏంటి అంటే ముందుగా రేరా రిజిస్ట్రేషనే లేకుండా ఆ సంస్థ ప్రీ లాంచ్ స్కీమ్ అన్నది ప్రవేశపెట్టి కొనుగోలుదారుల నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు వసూలు చేసింది అని చెప్పి ఆ సంస్థ మీద ఆరోపణలు వచ్చాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే పూర్తి స్థాయిలో ఇలాగా వినియోగదారుల నుంచి కస్టమర్స్ నుంచి వాళ్ళు నిధులు సేకరించారు అని చెప్పి వాళ్ళకి ఫిర్యాదులు కూడా వచ్చాయి. సో కొనుగోలుదారులందరూ కూడా ఇప్పటికే వెళ్ళి ఆ భారతీ బిల్డర్స్లో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి భారీగా డబ్బులు వాళ్ళు కట్టారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు ఈ రీఫండ్ కోసం వాళ్ళు ఖచ్చితంగా రీఫండ్ వస్తుందా లేదా అని ఎదురు చూసే పరిస్థితి. కానీ రేరా అధికారులు మాత్రం చాలా క్లియర్గా ఆర్డర్స్ పాస్ చేశారు. భారతీ బిల్డర్స్ చేపట్టిన ఈ ప్రాజెక్ట్కి రేరా రిజిస్ట్రేషన్ లేదు. రేరా రిజిస్ట్రేషన్ లేకుండానే ప్రీ లాంచ్ స్కీమ్స్ అన్నవి ఏ సంస్థ కూడా ఏ రియల్ ఎస్టేట్ సంస్థ కూడా ప్రవేశపెట్టడానికి వీలు లేదు. సో భారతీ బిల్డర్స్ అలా చేసింది కాబట్టి డిఫాల్టర్గా ప్రకటించింది ఆ సంస్థని. బాధితులందరూ ఇచ్చిన ఫిర్యాదుతో భారతీ బిల్డర్స్ని డిఫాల్ట్గా ప్రకటించి 60 రోజుల్లోనే కొనుగోలుదారులందరికీ కూడా వాళ్ళు ఇప్పటివరకు కట్టిన డబ్బు మొత్తాన్ని వాపస్ చేయాలి. కేవలం ఆ డబ్బు మాత్రమే కాదు, వాళ్ళు ఎంతకాలంగా ఈ డబ్బు కట్టుకుంటూ వచ్చారు ఆ వడ్డీతో కలిపి మొత్తం వాళ్ళకి రీఫండ్ చేయాలి అంటూ స్పష్టమైన ఆదేశాలు వెళ్ళాయి భారతీ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ని చేపట్టిన భారతీ బిల్డర్స్ సంస్థకి.